ఈరోజు మనం మీనరాశి వారి గురించి మాట్లాడుకుందాము. రానున్న 24 గంటల్లో మీనరాశి వారి జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. వారికి ఆస్తి యోగం పట్టబోతుంది. ఇది కేవలం ఒక రోజు లేదా ఒక నెల అదృష్టం కాదు. ఏకంగా 10 ఏళ్ల పాటు వారి జీవితాన్ని స్థిరపరుస్తుంది. ఒక పెద్ద మలుపు వీరి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీనరాశి వారికి ఈ అదృష్టం ఎలా కలగబోతోంది, 10 ఏళ్ల పాటు వారి జీవితం ఎలా సెటిల్ అవుతుంది, మరియు వారికి ఎదురయ్యే ఆ పెద్ద మలుపు ఏమిటి అనే విషయాలను వివరంగా తెలుసుకోవచ్చు. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవియే నమః అని కామెంట్ చేయండి. మీనరాశికి అధిపతి గురుడు. మీనరాశి చిహ్నం 2 చేపలు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో కనిపిస్తాయి. ఇది మీనరాశి వారి ద్వంద్వ స్వభావాన్ని సూచిస్తుంది. మీనరాశి ఒక జలతత్వ రాశి. దీనివలన వీరిలో సహజంగానే ప్రవాహ లక్షణాలు, భావోద్వేగాలు, సృజనాత్మకత ఎక్కువగా కనబడుతుంది. మీనరాశి వారు స్వభావ సిద్ధంగా మృదు స్వభావులు, దయగలవారు. వీరి హృదయం నిర్మలమైనది. వీరికి రహస్యాలు దాచుకోవటం చేత కాదు. ఎవరైనా వీరితో తమ విషయాన్ని చెప్పినట్టయితే వెంటనే దానిని ఇతరులతో పంచుకుంటారు. ఇది వీరి సహజ స్వభావమే తప్ప కొందరిని నొప్పించాలని కాదు. ఎదుటివారి బాధలను చూసి వీరు కరిగిపోతారు. ఎంతో సానుభూతిని చూపిస్తారు. ఈ రాశి వారికి క్షమించే గుణం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా నమ్మకంగా ఉంటారు. వ్యక్తిత్వంలో వీరికి విభిన్నమైన ఆకర్షణ ఉంటుంది. వీరు ఎక్కువగా క్రీడలను ఇష్టపడుతూ ఉంటారు. చాలా విషయాల్లో సున్నితంగా ఉంటారు. పని పట్ల చాలా క్రమశిక్షణతో వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థికపరమైన విషయాలపై మంచి అవగాహనతో ఉంటారు. అందుకే వీరికి ఆర్థిక పరంగా ఎప్పటికీ లోటు అనేదే ఉండదు. అయితే వీరు ఏ చిన్న తప్పు చేసినా అంగీకరించరు. మీనరాశి వారు ఆవేశపరులుగా కనిపించినా వారి మనసులో దుష్టత్వం ఉండదు. వీరు తమ కోపాన్ని అణుచుకుంటారు. కానీ దానివల్ల వారికే మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతుంది. తమపై కోపగించుకున్న వారిని కూడా క్షమించగల మనస్తత్వం కలిగిన వారు. దుష్టులను సైతం మంచివారిగా మార్చే ప్రయత్నం చేయటం వీరి ప్రత్యేకత. పరోపకారమే వీరి స్వభావం. ఇతరుల శ్రేయస్సు కోసం తమను తాము త్యాగం చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మీనరాశి వారు గొప్ప ఊహాశక్తి కలిగి ఉంటారు. వారి ఆలోచనలు గంటకొక్కసారి మారుతూ ఉంటాయి. కూలంకుషంగా ఆలోచించకుండా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వారి మనస్సు నిరంతరం ఏదో ఒక ఆలోచనలో మునిగి ఉంటుంది. లోతుగా విశ్లేషించే స్వభావం తక్కువగా ఉంటుంది. దీనివల్ల కొన్నిసార్లు వారి నిర్ణయాలు పైపైనే ఉంటాయి. మీనరాశి వారికి వారి పుష్టికరమైన చేతులు, పాదాలు ప్రత్యేక గుర్తింపు. వీరికి మెత్తటి అందమైన తల వెంట్రుకలు ఉంటాయి. కళ్ళు చాలా భావప్రధానంగా లోతుగా చూసుకున్నట్లుగా ఉంటాయి. మధ్యమ పొడవుతో సౌమ్యమైన వదనంతో కనిపిస్తూ ఉంటారు. వీరి శరీరం సాధారణంగా బలంగా కనిపించిన మానసిక ఒత్తిడి వల్ల త్వరగా అలసిపోతూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీనరాశి వ్యక్తులు సాధారణంగా నెమ్మదిగా నడిచే స్వభావం కలిగి ఉంటారు. కొంచెం వంగి నడుస్తారు. వీరి మనస్తత్వానికి అనుగుణంగా వీరి ముఖంలో భావాలు తరచుగా మారుతూ ఉంటాయి. సాధారణంగా మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారు. కానీ వీరికి శారీరక అనారోగ్యం కంటే మానసిక ఒత్తిడి ఎక్కువ సమస్యగా ఉంటుంది. మీనరాశి వారి జీవితంలో వివాహం ఒక మైలురాయి. వివాహం వారి జీవితాన్ని సమూలంగా మార్చివేస్తుంది. వీరిలో కుటుంబం పట్ల ప్రేమ, అభిమానం అపారంగా ఉంటాయి. భార్య, పిల్లలపై వాత్సల్యాన్ని చూపిస్తారు. ఈ రాశి వారికి రాబోయే 24 గంటల్లో గ్రహాల యొక్క అనుకూలమైన కలయిక కారణంగా ఈ రాశి వారికి ఆస్తి యోగం అనేది పడుతుంది. ఈ అదృష్ట యోగం వల్ల వారికి భూమి, స్థలాలు, ఇల్లు వంటి స్థిరాస్తుల రూపంలో పెద్ద లాభం చేకూరుతుంది. ఇది కేవలం ఆస్తి పెరుగుదల మాత్రమే కాదు, ఇప్పటికే ఉన్న మీ ఆస్తి విలువ అనూహ్యంగా పెరగటం కూడా జరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు లేదా పాత ఆస్తుల అమ్మకానికి పెట్టిన వారికి ఈ యోగం ఒక గొప్ప వరంగా పనిచేస్తుంది. ఈ సమయాన్ని డబ్బు దాచడానికి, కొత్తగా పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి కూడా సరైన సమయంగా ఉంటుంది. రాబోయే 24 గంటల్లో ఈ రాశి వారిని అదృష్టం స్వయంగా వెతుక్కుంటూ వారి గుమ్మం వద్దకు వస్తుంది. చాలా కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఆస్తి వివాదాలు, తగాదాలు ఈ సమయంలో పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా నమ్మకమైన మధ్యవర్తుల సలహాలు, సూచనలతో ఆస్తి వివాదాలు శాశ్వతంగా పరిష్కారమయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఎంతగానో ఆశించిన ఇల్లు, పొలాలు, స్థలాలు వంటి స్థిర ఆస్తులు తప్పకుండా ఈ రాశి వారికి దక్కబోతూ ఉన్నాయి. సాధారణంగా ఈ రాశి వారికి
వారి సొంత బంధువులతోనే ఆస్తి సమస్యలు, విభేదాలు తలెత్తడం జరుగుతూ ఉంటుంది. ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో ఎంతో కాలంగా సతమతం అవుతున్నవారు రాబోయే రోజుల్లో తప్పకుండా శుభవార్త వింటారు. ఆస్తిపరంగా పట్టబోయే ఈ అదృష్ట యోగం వల్ల వారి యొక్క దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు కొన్నిటికి పరిష్కారం లభించే సూచనలు కూడా ఉన్నాయి. ఈ శుభయోగం కారణంగా ఈ రాశి వారికి కేవలం ఆస్తి లాభమే కాకుండా ఇంట్లోనూ, వృత్తిపరమైన రంగంలోనూ గొప్ప శ్రేయస్సు కలుగుతుంది. ఈ సమయంలో వారు చేసే ప్రతి ప్రయత్నం తప్పకుండా సక్సెస్ అవుతుంది. వారు పెట్టే చిన్న చిన్న పెట్టుబడులు కూడా దీర్ఘకాలంలో పెద్ద ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. అన్ని రకాలుగా మీరు సానుకూలంగా ఉంటూ విజయాన్ని అందుకుంటారు. ఇలా ఏకంగా 10 ఏళ్ల పాటు ఈ రాశివారి జీవితం అనేది సెటిల్ అయిపోతుంది. మరో 10 ఏళ్ల పాటు వారు ఆర్థికంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ రేంజ్లో వారికి డబ్బు అనేది ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిగా రాబోతుందని చెప్పవచ్చు. రేపటి నుంచి మొదలుకొని వారికి గొప్ప అవకాశాలు రానున్నాయి. దాంతో వారు చేసే ఏ ప్రయత్నమైనా సానుకూలమైన ఫలితాలను ఇస్తుంది. వారు ఏ చిన్న పని చేసినా కూడా విజయలక్ష్మి వారిని వరిస్తుంది. కుటుంబ సభ్యుల పూర్తి సహకారం లభించడం వల్ల వారు చేపట్టే ఏ పనైనా సరే తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వారికి ఆకస్మికంగా ధనలాభాలను పొందే అవకాశం ఉంది. ఈ రాశి వారి కెరీర్ సానుకూలంగా సాగుతుంది. కెరియర్లో అద్భుతమైన పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపార మార్గాలను, ఆలోచనలను అన్వేషించడానికి పాత ఆస్తి వివాదాలు అనేవి పూర్తిగా పరిష్కారమవుతాయి. తెలివైన నిర్ణయాలు తీసుకోవటం వల్ల ఆర్థికంగా మీకు లాభం చేకూరుతుంది. ఈ రాశిలో పుట్టిన వ్యక్తులకు ఆదాయానికి ఎప్పుడూ లోటు అనేదే ఉండదు. కానీ అనవసరమైన వృధా ఖర్చులు మాత్రం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఖర్చు విషయంలో కాస్త కంట్రోల్గా ఉండటం మంచిది. అలాగే వృత్తి, ఉద్యోగాలలో వారికి అప్రయత్నంగా ధనలాభం కలుగుతుంది. వారి వృత్తి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతుంది. వ్యాపారంలో కొత్త ఆలోచనలను, వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా పెద్ద లబ్ధి పొందుతారు. ప్రయాణాల వల్ల కూడా వీరికి ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత బంధాలు ఏర్పడతాయి. వారికి సంబంధించిన వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. వారి సంతానం వృద్ధిలోనికి వస్తుంది. అదేవిధంగా వారికి ఉన్న ఆర్థిక సమస్యలకు ఆశించిన పరిష్కారం లభించి కొత్తగా ఇల్లు లేదా వాహనం కొనుగోలు సంబంధమైన ప్రయత్నాలను ప్రారంభించడానికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి వారికి అండగా నిలబడే అద్భుతమైన అవకాశం ఉంది. రాబడి మార్గాలు అన్ని విధాలా అనుకూలంగా ఉంటాయి. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో వారి జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. రావలసిన పాత సొమ్ము సకాలంలో వారికి చేతికి అందుతుంది. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వారు దైవ కార్యాలకు హాజరవుతారు. ఇంటా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ వారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మిత్రులలో మీ మాటకు విలువ, గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో వారి మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. సన్నిహితులతో వాదనలకు దిక్కుండా ఉంటే మంచిది. కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలం పుంజుకుంటాయి. ఆరోగ్యం పర్వాలేదు అని చెప్పవచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులను పట్టుదలతో వారు పూర్తి చేస్తారు. ఇంటా బయట బాగా ఒత్తిడి ఉన్నా కూడా అదనపు ఆదాయ ప్రయత్నాలను పట్టుదలగా కొనసాగిస్తారు. అయితే ప్రయాణాలలో ఆహార నియమాలలో జాగ్రత్తలు వహించడం చాలా అవసరం. వృత్తి జీవితంలో వారికి ఏమాత్రం తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది. వారు తలపెట్టిన పనుల్ని అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్, లిక్కర్ వ్యాపారం, రాజకీయాలు, ఇతర పెద్ద బిజినెస్ రంగంలో ఉన్న వారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. కుటుంబ సంబంధమైన వివాదాలు కూడా సద్దుమణుగవుతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఇకపోతే ఈ రాశిగల వ్యక్తుల జీవితంలో ఎదురవ్వబోయే ఆ బిగ్ ట్విస్ట్ గురించి వివరంగా తెలుసుకుందాం. అదేంటంటే, మీ భార్య తరపున ఏదైనా ఆస్తి విషయంలో మీకు బోర్డు ద్వారా రావాల్సి ఉండగా ఈ శుభ సమయంలో ఆ ఆస్తి హఠాత్తుగా మీ చేతుల్లోనికి రావటం జరుగుతుంది. తద్వారా మీరు కలలో కూడా ఊహించినటువంటి పెద్ద మార్పుల్ని మీ జీవితంలో చూస్తారు. అసలు ఇది ఏ విధంగా జరిగింది, ఇది సాధ్యమా అని మీరు అస్సలు ఊహించి ఉండరు. ఆ విధంగా ఈ అదృష్టం మీకు కలిసి వస్తుంది. ఇక మీ భార్యకు సంబంధించిన ఆ డబ్బు రాదు అనుకుని మీరు ఎప్పుడో వదిలేసుకున్నా కూడా కోర్టు ద్వారా ఆ ఆస్తి మీ పేరు మీదకు వస్తుంది. ఈ ట్విస్ట్ మీ లైఫ్ను పూర్తిగా చేంజ్ చేస్తుంది. ఈ ధన లాభంతో మీరు మరింత ధనాన్ని కూడబెట్టి వాటిని తెలివిగా పెట్టుబడి పెడతారు. మొదట్లో కాస్త నష్టం వచ్చినట్లుగా అనిపించినా
తర్వాత చక్కటి లాభాలు అనేవి వస్తాయి. మీరు అనుకున్న డబ్బుకు రెండింతలు ఎక్కువ ధనాన్ని పొందుతారు. ఈ రాశివారు తమ జీవితంలో వివిధ రకాల సమస్యలు, కష్టాల నుంచి బయటపడడానికి, అనేక రంగాల నుంచి ఫలితాలు సాధించడానికి, జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి కొన్ని పరిహారాలను తప్పకుండా పాటించాలి. ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ రాశి వ్యక్తులు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించటం మరియు లక్ష్మీదేవి పూజలు చేయటం వల్ల సమస్యల నుంచి బయటపడతారు. గత కొన్నేళ్లుగా వీరు పడుతున్న ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి బయటపడాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన తప్పకుండా చేయాలి. లక్ష్మీ పూజలు చేయటం వల్ల కూడా సమస్యల నుండి తప్పించుకుంటారు. వారికి తూర్పు, ఉత్తర దిక్కుల సింహద్వారాలు బాగా కలిసి వస్తాయి. ఎరుపు రంగు రుమాలు ఉపయోగించుకోవటం చాలా మంచిది, ఎందుకంటే ఇది వారికి అదృష్టాన్ని తెస్తుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మీ జేబులో ఎరుపు రంగు రుమాలు ఉండేటట్లుగా చూసుకోండి. ఇక గురువారం చేసేటటువంటి విష్ణు పూజలు మీకు చాలా మేలు చేస్తాయి. ఆలయంలోని పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల యొక్క పాదాలు తాకి వారి నుంచి ఆశీర్వచనాలు తీసుకోవటం. సో ఇంతకుముందు మనం చెప్పుకున్న విధంగా రానున్న 24 గంటల్లో ఈ రాశి వారికి ఆస్తి యోగం కలిసి రావటంతో ఈ యొక్క ఆస్తి యోగం ద్వారా మీరు యొక్క జీవితం 10 ఏళ్ల పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా గొప్పగా ఉంటుంది. అంతేకాకుండా వీరి తర్వాత తరాల కోసం కూడబెట్టేటటువంటి డబ్బు, ఆస్తి ఏదైతే ఉందో అదంతా కూడా వారు సద్వినియోగం చేసుకోవడంతో ఈరోజు వీరు పడుతున్న కష్టానికి తగిన ప్రతిఫలం అనేది లభిస్తుంది. వీరు పడుతున్నటువంటి ప్రతి కష్టంలో నుంచి ఆ రూపాయల నుంచి ఎంతో కొంత తీసి పక్కన దాచడం అనేది చేస్తారు. ఈ రాశివారు అలా చేయటం వల్ల వీరు ఊహించినటువంటి డబ్బు నిల్వలో ఉంటారు. అసలు ఎంత అయి ఉంటుంది, ఎంత దాచిపెట్టి ఉంటామని ఏదో ఒక రోజున వీరు చూసుకున్నప్పుడు వీరికి వీరే ఆశ్చర్యం కలుగుతుంది అన్నమాట. మేము ఇంత డబ్బు దాచిపెట్టామా, మా వల్ల అయ్యిందా ఇంత డబ్బు దాచిపెట్టడం అని వీళ్ళే ఆశ్చర్యపోయే విధంగా ఆ యొక్క పెట్టుబడి అంటే సేవింగ్స్ అనేవి ఉంటాయని చెప్పుకోవచ్చు. అయితే సాధారణంగా ప్రతి మనిషిలోనూ కొన్ని మంచి అలవాట్లు, మరికొన్ని చెడు అలవాట్లు ఉండటం సహజం. అయితే కొన్ని రాశుల వారికి ఉండే ప్రత్యేకమైన బలహీనతలు వారి ఎదుగుదలను అడ్డుకుంటూ ఉంటాయి. మీ రాశి విషయానికి వస్తే మీలో ఉన్న అతిపెద్ద చెడు అలవాటు ఏమిటంటే అతిగా ఆలోచించటం. దీనినే మనం ఓవర్ థింకింగ్ అంటాము. మీరు ఏ చిన్న విషయాన్నైనా సరే చాలా లోతుగా ఆలోచిస్తారు. జరిగిపోయిన విషయాల గురించి, గతంలో మిమ్మల్ని ఎవరైనా అన్న మాటల గురించి, లేదా మీరు చేసిన పొరపాట్ల గురించి పదే తలుచుకుంటూ ప్రస్తుత కాలాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. ఈ అతి ఆలోచన వల్ల మీ మనసులోని ప్రశాంతత పూర్తిగా దెబ్బతింటుంది. గతం అనేది ఒక మూసివేసిన పుస్తకం లాంటిదని మీరు గ్రహించాలి. కానీ మీరు మాత్రం ఆ పాత పేజీలను తిరగేస్తూ అప్పట్లో అలా జరిగి ఉండాల్సింది కాదు, వీరు నన్ను ఇలా అని ఉండాల్సింది కాదు అని ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. ఈ అలవాటు వల్ల మీరు కొత్తగా ఏ పనిని కూడా ఉత్సాహంగా ప్రారంభించలేరు. గతంలోని చేదు జ్ఞాపకాలు మిమ్మల్ని ఎప్పుడూ వెనక్కి లాగుతూ ఉంటాయి. గతం గురించి ఆలోచించడం వల్ల సమయం వృధా అయిపోవటమే కాకుండా మీలోని సృజనాత్మకత కూడా తగ్గిపోతుంది. మీ ఆలోచనలు ఎప్పుడూ భవిష్యత్తు వైపు ఉండాలి, కానీ మీరు మాత్రం వెనక్కు తిరిగి చూస్తూ అక్కడే ఆగిపోతూ ఉన్నారు. దీనివల్ల మీకు వచ్చే అద్భుతమైన అవకాశాలను కూడా మీరు గుర్తించలేకపోతూ ఉన్నారు. ఈ రాశివారు మానసికంగా చాలా సున్నితంగా ఉండటం వల్ల పక్కవారు అన్న చిన్న మాటను కూడా గుండెలకు హత్తుకుంటూ ఉంటారు. ఆ మాటను 100 సార్లు మెదడులో తిప్పుకుంటూ మీకు మీరే బాధను పెంచుకుంటూ ఉంటారు. ఈ అలవాటు మీ వ్యక్తిత్వాన్ని బలహీనపరుస్తుంది. అలాగే మీలో ఉన్న మరో ప్రధాన బలహీనత ఏమిటంటే త్వరగా కోపం తెచ్చుకోవటం. కొన్ని సందర్భాల్లో ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినకుండానే లేదా చిన్న కారణానికే మీరు విపరీతమైన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ కోపం వల్ల మీరు సంపాదించుకున్న మంచి పేరును, మంచి సంబంధాలను ఒక్క నిమిషంలో కోల్పోయే ప్రమాదం ఉంది. కోపం వచ్చినప్పుడు మనిషి విచక్షణ కోల్పోతాడు. ఆ సమయంలో మీరు అనే మాటలు ఎదుటివారి మనసును తీవ్రంగా గాయపరుస్తూ ఉంటాయి. దీనివల్ల తర్వాత మీరు బాధపడిన ప్రయోజనం ఉండదు. కాబట్టి మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. కోపం అనేది నిప్పు లాంటిది. అది ఎదుటివారిని కాల్చే కంటే ముందే మిమ్మల్ని మీరు కాల్చుకునేలాగా చేస్తుంది. మీ రాశివారు కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సరైనవి కావు. మీలో ఉన్న మరొక పెద్ద శత్రువు బద్ధకం.
మీరు చాలా తెలివైన వారు, అద్భుతమైన ప్రణాళికలు వేయగలరు. కానీ ఆ ప్రణాళికలను ఆచరణలో పెట్టేటప్పుడు మాత్రం బద్ధకం మిమ్మల్ని ఆవహిస్తుంది. ఈరోజు చేయాల్సిన పనిని రేపు చేద్దాంలే అని వాయిదా వేసే ధోరణి మీలో ఎక్కువగా ఉంటుంది. ఈ వాయిదా పద్ధతి వల్ల మీకు రావాల్సిన గొప్ప అవకాశాలు వేరే ఒకరి పరం అవుతూ ఉంటాయి. విజయం సాధించాలంటే క్రమశిక్షణ, సమయపాలన చాలా అవసరం. కానీ బద్ధకం వల్ల మీరు నిలకడను కోల్పోతూ ఉంటారు. ఉదయాన్నే నిద్ర లేవటం దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మీరు ఒక పద్ధతిని పాటించాలి. కానీ మీలో ఉన్న బద్ధకం వల్ల మధ్యాహ్నం వరకు నిద్రపోవటం లేదా పనిని వాయిదా వేస్తూ సోషల్ మీడియాలో సమయం గడపటం వంటివి చేస్తారు. ఇది మిమ్మల్ని ఆర్థికంగా కూడా దెబ్బతీస్తుంది. అలాగే మీ ఆరోగ్యం విషయంలో మీరు చూపే నిర్లక్ష్యం కూడా ఒక పెద్ద చెడు అలవాటే. మీరు పనిలో పడితే భోజనం చేయటం మర్చిపోతారు లేదా అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. దీనివల్ల దీర్ఘకాలంలో మీరు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అనుకున్న వెంటనే పనులు పూర్తి చేయాలనే తపన మీలో ఉండాలి. కానీ మీరు మాత్రం ప్రతి పనిని చివరి నిమిషం వరకు వాయిదా వేస్తూనే ఉంటారు. దీనివల్ల పనిలో నాణ్యత తగ్గిపోతుంది మరియు ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల మీ పనితీరు కూడా మందగిస్తుంది. మీరు మీ శరీరాన్ని ఒక దేవాలయంలా భావించాలి. కానీ మీరు మాత్రం దానికి సరైన విశ్రాంతిని లేదా పోషకాలను అందించటంలో విఫలమవుతూ ఉంటారు. మీరు గనుక ఈ చెడు అలవాట్లను గుర్తించి వాటిని మార్చుకోగలిగితే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రతి మనిషికి తన బలహీనతలు తెలుసుకోవటం ఒక వరం లాంటిది. ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలను ఒక హెచ్చరికగా భావించి మీలో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మీ మనసులో ఎప్పుడూ ఒక రకమైన ఆందోళన ఉంటూనే ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుందో మీకే తెలియదు. ఇది కేవలం మీ అతి ఆలోచనల ఫలితం మాత్రమే. సానుకూల దృక్పథంతో ఉంటేనే ఏదైనా సాధించగలరు. ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవటం మానేయండి. మీ ప్రయాణం మీదే, మీ కష్టం మీదే. ఇతరులకు ఉన్నది మీకు లేదని బాధపడటం కంటే మీ దగ్గర ఉన్న దానిని ఎలా మెరుగుపరుచుకోవాలో ఆలోచించటం ఉత్తమం. జీవితంలో పైకి రావాలంటే ముందుగా మీ అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. బద్ధకాన్ని వదిలి చురుగ్గా ఉంటే అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ రాశిలో ఉన్న దోషాలు తొలగిపోవాలంటే ముందు మీలోని ఈ స్వభావాన్ని మార్చుకోవాలి. కోపం వచ్చినప్పుడు ఒక నిమిషం దీర్ఘంగా శ్వాస తీసుకోండి. అప్పుడు మీ ఆవేశం తగ్గుతుంది. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడటం మానేయండి. జీవితం చాలా చిన్నది, దానిని ఆనందంగా గడపాలి. కానీ ఇలాంటి అనవసరపు అలవాట్లతో పాడు చేసుకోకూడదు. ఇక మీ జీవితంలో మీరు వెంటనే దూరం పెట్టవలసిన కొన్ని పనులు మరియు అలవాట్ల గురించి ఇప్పుడు మరింత లోతుగా వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా మనం చేసే చిన్న చిన్న తప్పులే భవిష్యత్తులో పెద్ద సమస్యలుగా మారుతూ ఉంటాయి. ముఖ్యంగా మీ ఆరోగ్యానికి సంబంధించి మీరు అతిగా టీ లేదా కాఫీ తాగే అలవాటును వెంటనే నియంత్రించుకోవాలి. చాలామంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి లేదా అలసట నుండి ఉపశమనం కోసం తరచుగా టీ తాగుతూ ఉంటారు. కానీ మీ రాశి వారికి అది ఉల్టా ప్రభావాన్ని చూపిస్తుంది. అతిగా కెఫిన్ మీ శరీరంలోనికి చేరటం వల్ల అది మీ నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల మీ నిద్ర క్రమం దెబ్బతింటుంది. నిద్ర సరిగ్గా లేకపోతే సహజంగానే మనిషిలో మానసిక ఆందోళన, చిరాకు, కోపం మరియు అసహనం వంటివి పెరిగిపోతూ ఉంటాయి. మీరు చేసే పనులపై ఏకాగ్రత దెబ్బతింటుంది. కాబట్టి ఈ అలవాట్లను క్రమంగా తగ్గించుకోవాలి. అలాగే మీరు నిద్రించే సమయాన్ని కూడా సరిగ్గా పాటించాలి. నిద్రలేమి అనేది ఆధునిక కాలంలో అన్ని రోగాలకు మూలంగా మారింది. రాత్రిపూట అనవసరంగా మేల్కొని ఉండటం, గంటల తరబడి సోషల్ మీడియాలో ఫోన్ చూడటం వంటివి చేయటం వల్ల మీ కంటి ఆరోగ్యమే కాకుండా మెదడు చురుకుదనం కూడా తగ్గిపోతుంది. మన శరీరానికి ప్రకృతి సిద్ధంగా లభించే గొప్ప ఔషధం గాఢ నిద్ర. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేవటం వల్ల మీకు ప్రకృతి నుండి వచ్చే సానుకూల శక్తి, స్వచ్ఛమైన గాలి అందుతుంది. ఇది మీ రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. మీ రాశి వారు నిద్రను ఒక విలాసంగా లేదా బద్ధకానికి చిహ్నంగా కాకుండా అది శరీరానికి అవసరమైన ఒక ఇంధనంగా గుర్తించాలి. సరైన సమయంలో కనీసం 7 గంటలు నిద్రపోవటం వల్ల మీ ఆలోచన శక్తి మెరుగుపడుతుంది మరియు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. అలాగే మీరు చేయకూడని మరో అతిపెద్ద తప్పు అనవసర ప్రయాణాలు. ఎటువంటి ఖచ్చితమైన ప్రణాళిక లేకుండా లేదా ఎటువంటి ప్రయోజనం లేని చోట్లకు కేవలం కాలక్షేపం కోసం తిరగటం వల్ల మీ అమూల్యమైన సమయం మరియు శారీరక శక్తి వృధా అవుతూ ఉంటాయి. ప్రయాణాల వల్ల వచ్చే శారీరక అలసట మీ వృత్తిపరమైన బాధ్యతలపై ప్రభావం చూపుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా దాని వెనుక ఒక స్పష్టమైన ఉద్దేశం ఉండాలి.
ఊరకే స్నేహితులతో కలిసి పని లేని చోట్లకు తిరగటం వల్ల మీ పనులు ఆగిపోవటమే కాకుండా అనవసరమైన ఖర్చులు లేకుండా పెరుగుతూ ఉంటాయి. ఇక ఆర్థికపరమైన విషయాలకు వస్తే మీరు మీ ఖర్చులను ఖచ్చితంగా నియంత్రించుకోవాలి. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీరు చాలా ఉదారంగా వ్యవహరిస్తారు. మిమ్మల్ని మీరు ఒక రాజులా ఫీల్ అవుతూ చేతికి వచ్చినట్లు ఖర్చు చేస్తారు. ఈ షో చేసే స్వభావం వల్ల 10 మందిలో మంచి పేరు వస్తుందేమో కానీ అవసరానికి మీ దగ్గర చిల్లిగవ్వ లేనప్పుడు మాత్రం ఎవరూ తోడురారు. విలాసాల కోసం అవసరం లేకపోయినా కేవలం గొప్పల కోసం బ్రాండెడ్ వస్తువుల మీద పెట్టుబడి పెట్టడం లేదా ఇతరులను మెప్పించడం కోసం అప్పులు చేసి మరీ పార్టీలు ఇవ్వటం వంటివి మీకు భవిష్యత్తులో చాలా నష్టాన్ని కలిగిస్తాయి. రానున్న కాలంలో ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే రూపాయి పొదుపు చేయటం నేర్చుకోవాలి. మీ అవసరాలకు మరియు కేవలం సరదా కోసం చేసే కోరికలకు మధ్య ఉన్న ఆ సన్నని గీతను మీరు గుర్తించాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటేనే మీరు ఆర్థికంగా స్థిరపడగలరు మరియు ఆత్మగౌరవంతో జీవించగలరు. నేటి పొదుపే రేపటి వెలుగు అనే నినాదాన్ని మీరు మీ ఇంట్లో రాసిపెట్టుకోవాలి. ఇలాగే ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం కూడా మీరు వెంటనే మానుకోవాలి. ఎవరైనా సలహా అడిగితేనే చెప్పండి కానీ పిలవని చోట్లకు వెళ్ళి సలహాలు ఇవ్వటం వల్ల మీ గౌరవం తగ్గటమే కాకుండా అనవసరమైన శత్రుత్వాలు కూడా పెరుగుతూ ఉంటాయి. గ్యాసిప్స్ మరియు పనికిరాని వాదనలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. పక్కవారి గురించి తప్పుగా మాట్లాడడం వల్ల లేదా విమర్శించడం వల్ల మీలోని నకారాత్మక శక్తి క్షీణిస్తుంది. మీ దృష్టి ఎప్పుడూ మీ వ్యక్తిగత ఎదుగుదలపై, మీ లక్ష్యాలపైనే ఉండాలి. మీ స్నేహితుల విషయంలో కూడా మీరు 1కి 10 సార్లు ఆలోచించాలి. ఎవరైతే మిమ్మల్ని వ్యసనాల వైపు ప్రోత్సహిస్తూ ఉన్నారో, ఎవరైతే మీ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారో అటువంటి నెగటివ్ వ్యక్తులను వెంటనే దూరం పెట్టండి. అలాగే మీరు అతిగా ఇతరులపై ఆధారపడటం ఒక బలహీనతగా మారింది. మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి. మీ సమస్యలను మీరే ధైర్యంగా పరిష్కరించుకోవాలి. పక్కవారి వచ్చి సాయం చేస్తేనే నేను ఈ పని చేస్తాను అని వేచి ఉండటం వల్ల మీ కాలం వృధా అవుతుంది మరియు మీ పనులు వాయిదా పడతాయి. మీలో అపారమైన మేధస్సు శక్తి ఉంది కానీ మీరు దానిని గుర్తించకుండా ఇతరుల నీడలో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. భయం అనేది మీ అతిపెద్ద శత్రువు. ఏదైనా కొత్త పని చేసేటప్పుడు లోకం ఏమనుకుంటుందో అనే భయాన్ని వదిలివేయండి. ఓటమి ఎదురైతే కుంగిపోకుండా దాని నుండి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలి. మీ రాశివారు తరచుగా చేసే మరో పొరపాటు ఆహార నియమాలు పాటించకపోవటం. బయటి ఆహారం, నూనెలో వేయించిన పదార్థాలు మరియు జంక్ ఫుడ్ పట్ల మీరు ఎక్కువగా ఆకర్షితులవుతూ ఉంటారు. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు మరియు ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. ఆరోగ్యం మహాభాగ్యం అని గుర్తుంచుకొని వీలైనంత వరకు తాజా ఇంటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే మీ దైవ చింతనను పెంచుకోవాలి. ఈ ఆధునిక ఉరుగుల పరుగుల జీవితంలో మనశ్శాంతి దొరకటం కష్టమవుతుంది. అందుకే ప్రతిరోజు కనీసం 5 నుంచి 10 నిమిషాలు ప్రశాంతమైన చోట కూర్చొని ధ్యానం చేయటం వల్ల మీలోని అతి ఆలోచనల అలవాటు క్రమంగా తగ్గుతుంది. మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకోవటం వల్ల మీకు తెలియని ఒక అతీత శక్తి, మానసిక బలం కలుగుతుంది. ఇతరులకు సహాయం చేయటం మీ నైజం, కానీ మీ పరిధిని మించి మీ శక్తికి మించిన హామీలు ఎవరికీ ఇవ్వకండి. ఒకవేళ మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోతే సమాజంలో మీ విశ్వసనీయత మరియు విలువ దెబ్బతింటుంది. ఈ చిన్న చిన్న మార్పులు మీరు కనుక మీ దైనందిన జీవితంలో చేసుకుంటే మీరు ఎదుర్కొంటున్న మానసిక, ఆర్థిక కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. మీరు అనుకున్న ఉన్నత లక్ష్యాలను చాలా సులభంగా చేరుకుంటారు. భవిష్యత్తు అద్భుతంగా ఉండాలంటే వర్తమానంలో క్రమశిక్షణతో ఉండటం అత్యంత ముఖ్యం. మీ ప్రవర్తన, మీ మాట తీరు, మీ అలవాట్లే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ సూచనలను కేవలం వినటమే కాకుండా తూచా తప్పకుండా ఆచరణలో పెట్టి మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రేమించండి. అందరితో దయగా ఉండండి. కానీ అదే సమయంలో మిమ్మల్ని మీరు గౌరవించుకోవటం, మీ విలువను కాపాడుకోవటం మర్చిపోకండి. మీ ఆత్మవిశ్వాసమే మీకు శ్రీరామ రక్ష. ఈ మార్పులను నేటి నుండే ప్రారంభించండి.